మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకుని డిఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నామని అభ్యర్థులు తెలిపారు. పుట్టినరోజు జరుపుకుంటున్నాం సీఎం చంద్రబాబు నాయుడు గారికి. విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఈరోజు ఆయనకే కాదు, మా జీవితంలో కూడా చాలా ముఖ్యమైన రోజు. ఎప్పటికీ మా జీవితంలో గుర్తుండిపోయే రోజు ఈరోజు. చాలా సంవత్సరాలు ఎదురు చూస్తున్నాము. కోచింగ్ తీసుకుని కోచింగ్లో డైలీ ఎగ్జామ్స్ రాస్తూ రోజు వెయిట్ చేస్తున్నాం దీనికోసం. ఈ నోటిఫికేషన్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. పోస్టుల పరంగా కానీ అన్నిట్లోనూ మేము ఏదైతే ఆశించామో అవన్నీ మీరు ఇచ్చారు. ఎన్నో సంవత్సరాల నుంచి నిరుద్యోగులుగా ఉంటున్నాము. మీరు ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ మాకు ఆనందాన్ని కలగచేసింది. ఎప్పటి నుంచో మేము ఒక దాదాపు 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాము. 2018లో ఒకసారి రాసి ఉన్నాము. అప్పటి నుంచి గత 8 సంవత్సరాలుగా నోటిఫికేషన్ ఇవ్వలేదండి. కాబట్టి ఇప్పటికీ ఈ నోటిఫికేషన్ ఇచ్చినందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా విద్యా శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ డిఎస్సి అనేది మా లైఫ్లో ఎంతో గొప్పగా ఊహించుకున్నాము. మేము జాబ్ కూడా వదిలేసేసి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాము. పిల్లల్ని, ఫ్యామిలీని అందరినీ వదిలిపెట్టి ప్రిపేర్ అవుతున్నాం. ఈరోజైతే మాకు ఎన్నో కష్టాల నుంచి ఈరోజైతే మాకు రిలీఫ్ దొరికినట్టుగా ఉంది. 2018 నుంచి 3 టెట్లు వేశారు కానీ ఒక్క డిఎస్సి కూడా పడలేదు సార్. మేమైతే చాలా ఇబ్బందులు పడుకుంటా ఇలా అయితే కోచింగ్లోనే ఉన్నాము, కదలకోకుండా. ఎప్పుడైనా నోటిఫికేషన్ పడిద్ది, మాకు జాబ్ వస్తుంది అన్న నమ్మకంతోనే కూర్చున్నాము. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్.